సమస్య యేసయ్య పాదాల దగ్గరికి లేకుండా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఏమండి, ఆయన రైట్ పర్సన్ యేసయ్య. నీ సమస్య ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, ఆయన దగ్గరికి వెళితే అది పరిష్కారం అవుద్ది. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, దేని గురించి చింతించకుడి. అది ఏ అవసరతైనా, అది ఏ కష్టమైనా, అది ఏ ఇబ్బంది అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేని గురించి చింతించకుడి కానీ ప్రతి విషయము ఏం చేయమన్నాడు? ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? అంటే దాని అర్థమైంది, ఎక్కడికి తీసుకురమ్మని. ప్రతి విషయము. ఆ సమస్య ఏదైనా సరే ఎక్కడికి తెమ్మన్నాడంటే, తీసుకురా దేవుని దగ్గరికి, తీసుకురా యేసయ్య దగ్గరికి. నీ సమస్య ఏదైనా, నీ అవసరత ఏదైనా, నీ కష్టం ఏదైనా ఆయన దగ్గరికి తీసుకురా అని చెప్తున్నాడు కదా. అవును. ప్రతి విషయము కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేవుడు కూడా చెప్పాడు. 51 కీర్తన 15 మనం చూస్తే, ఓకే, నీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని ఉంది, నేను నీకు సహాయం చేస్తానని కూడా ఇంగ్లీష్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు దేవుడు? సమస్యను తీసుకురా ఆయన దగ్గరికి. ఆయన ముందు పెట్టు నీ సమస్య ఏదైనా కానీ. వీళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎవరిని ఆశ్రయించారు అండి? యేసయ్యను ఆశ్రయించారు. యేసయ్యను ఆశ్రయించారు. బైబిల్ చెబుతుంది, ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. సరే, నిజమేనండి, అది మాకు చాలా కొదువులు ఉన్నాయండి అని చెప్పి అనొచ్చేమో ఎవరైనా. ఏమండి, అవును. ఎవరికి మేలు కొదువై ఉండదంటే, ఎవరికి మేలు కొదువై ఉండదంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎలాగైనా జీవిస్తాను, నా కష్టం వచ్చినప్పుడు ఆయన సహాయం చేయాలా అనుకుంటా ఉంటే నీకు కొదువే ఉంటుంది. ఏమండి, లేదు లేదు, నాకు కష్టం వచ్చినప్పుడు, ఏమండి, దేవా నువ్వు నాకు సహాయం చేయ, ప్రభువా నువ్వే నన్ను ఆదుకోవాలని చెప్పి అడిగి, కష్టం తీరిపోగాలనే, అవసరం తీరిపోగాలనే, నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు నాకేం అక్కర్లేదని చెప్పి అనుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా కొదువు ఉంటుంది. అది ఎవరికి కొదువు ఉండదంటే, దేవుని మాటలు సత్యము కదా, యథార్థమైనవి కదా కదా. ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదంటే, కొదువై ఉండదంతే. 9వ వచనం చదవండి ఇప్పుడు. ఎవరికి మేలు కొదువై ఉండదు. 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన ప్రేమించండి. ఆయన చిత్తంలో నడవండి. ఆయన ఆరాధించండి. గాడ్లీ ఫియర్ కలిగి ఉండండి. రెవరెన్షియల్ ఫియర్ కలిగి ఉండండి. అప్పుడు ఉంటే ఇదిగో ఏ మేలు నీకు కొదువే. నీ అలాగ ప్రభువుతో రైట్ రిలేషన్షిప్ కలిగి, సరైన సంబంధం కలిగి జీవిస్తూ, ఒకవేళ కష్టం వచ్చిందా, వస్తాయి కొన్నిసార్లు, ఇబ్బందులు వస్తాయి, అవసరతలు ఎదురవుతాయి. ప్రభువా ఆయన చెప్పి పిలువగానే ఇదిగో నేనున్నానన్నట్టుగా ఆయన జవాబిస్తాడు. నువ్వు అలా జీవిస్తూ నీ అవసరతలో, నీ ఎక్కర్లో, నీ కష్టంలో ప్రార్థన చేసే ప్రభువుని వేడుకుంటే ఆయన ప్రజెంట్ హెల్ప్గా మారుతాడు నీకు. ఏమండి, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు, ప్రజెంట్ హెల్ప్గా మారుతాడు నీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను ఆశ్రయించు నరుని ధన్యుడు. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం.